జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోవిడ్ తెరపైకి వచ్చినట్టుగా ఉంది. కోవిడ్ కాన్స్పిరసీ తెరపైకి వచ్చింది. కోవిడ్కి సంబంధించి రష్యా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనేది జిమ్ ఫర్గ్యూసన్ అయితే యూకేకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా రష్యాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ప్రకారం యుఎస్ దీన్ని కవరప్ చేస్తూ వచ్చింది. యుఎస్కి సంబంధించినటువంటి అనేక ఫార్మా కంపెనీసు డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది అండ్ వీళ్ళందరూ కలిసి కోవిడ్ పాండమిక్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది ఆయన దాంట్లో చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు కెనడాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత పొలివేర్ ఆయన కెనడా అండ్ చైనాకి సంబంధించినటువంటి నెక్సెస్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ని రివీల్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. సో లాయిడ్ ఆస్టిన్ ఇంకోవైపు వ్యాక్సిన్ మ్యాండేట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో బేసికల్లీ మళ్ళీ ఒకసారి కోవిడ్ కాన్స్పిరసీ తెరపైకి వస్తోందా, దీన్ని మళ్ళీ సప్రెస్ చేసే ప్రయత్నమే జరుగుతుందా? అండ్ అమెరికాలో ఎన్నికలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అస్థిర వాతావరణం మధ్య కోవిడ్ అనేది కొంతకాలం మళ్ళీ ఇంకొక వార్తాంశంగానే నిలబడి బయటకు వెళ్ళే అవకాశం ఉందా? ఈ ఈవెన్ జిమ్ ఫర్గ్యూసన్ కామెంట్స్ని కానివ్వండి, లేకపోతే కెనడా ప్రతిపక్ష నాయకుడి కామెంట్స్ని కానివ్వండి, లాయిడ్ ఆస్టిన్ కామెంట్స్ని కానివ్వండి, ఎట్లా చూస్తారు మీరు? ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం మనం అనుకుంటున్న ఈ ల్యాబ్లోనే వచ్చిందనే విషయానికి సంబంధించి ఇప్పుడు దీన్ని మనం డెవలప్మెంట్గానే మనం భావించాలా వద్దా అనేది కూడా నాకు డౌట్. ఎందుకంటే అట్లా వచ్చి ఇట్లా పోయిన సందర్భాలు అనేకం మనం కోవిడ్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు చూస్తే కూడా. అంటే మనకు జపాన్లో ఒక చాలా సీరియస్గా జపాన్లో ఒక సంస్థలు 2-3 సంస్థలు కలిసి రీసెర్చ్ చేసి వాళ్ళు స్పష్టంగా నిర్ధారించి చెప్పారు. వాళ్ళు ఇది ల్యాబ్ గ్రోన్ వైరస్ మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది, ఇది ల్యాబ్ నుంచి లీక్ అయిందే, బయట న్యాచురల్గా జరిగింది కాదు అన్నట్టు స్పష్టంగా చెప్పారు వాళ్ళు. జో బైడెన్ 3 సంవత్సరాల క్రితం ఒక కమిటీని అపాయింట్ చేశాడు. ఆ కమిటీ అంటే ఆయన ప్రభుత్వం ఏర్పడంగానే రమారమి ఆ టైంలో ఆయన ఒక కమిటీని అపాయింట్ చేసి ఇది ల్యాబ్ లో వచ్చిందా బయట వచ్చిందా ఎక్కడి నుంచి ఇది వచ్చింది ఇది కనుక్కోమని చెప్పి రీసెర్చ్ చేయమని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కర్రా విరగకుండా పాము చావకుండా ఇచ్చారు వాళ్ళు. సో నేనైతే కమిటీ పెట్టాను, అయిపోయింది, చేతులు దుర్పేసుకున్నాడు ఆయన జో బైడెన్. ఇప్పుడు క్రమేపీ దీన్ని వెనకాల ఉన్నటువంటి అసలైన కుట్ర బయటపడుతుంది. ఎక్కడ బయటపడింది అంటే కనుక రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసి యుక్రెయిన్లో చాలా ప్రాంతాలు వాళ్ళు వాళ్ళ అధీనంలో తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ రష్యా చేతిలోకి పడ్డాయి. సో రష్యన్ సైంటిస్ట్స్ వెళ్ళి అక్కడ చదవడం మొదలుపెట్టారు ఏమవుతోంది. వాళ్ళ ఊర్లలో కూడా రష్యన్ ఊర్లలో కూడా అంటే యుక్రెయిన్ దగ్గరగా ఉన్నటువంటి కొన్ని 100-200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊర్లలో సడన్ గా తెలియనటువంటి రోగాలు రావడం మొదలుపెట్టాయి. బహుశా కొలరా మన మలేరియా లాంటిది, డెంగ్యూ లాంటివి ఏంటంటే రోగాలు వస్తుండేది సడన్ గా. ఏంటి అని ఆరా తీసి చూస్తే కనుక ఈ ల్యాబ్స్ లో తయారు చేసినటువంటి పెథోజిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాక్సెస్ లో పెట్టి తీసుకెళ్లి డ్రోన్స్ తోటి ఆ ఊర్ల మీద విడుదల చేశారని తెలుస్తుంది. సో ఒక బయోలాజికల్ అటాక్ జరిగింది ఆ రష్యా మీద కూడా. కరెక్ట్. సో వాళ్ళ సైంటిస్ట్ పంపించి ఇక్కడ డాక్యుమెంటేషన్, ఇక్కడ ఎవరు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే చాలా పేపర్లు తగలబెట్టారు. అమెరికా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యుక్రెయిన్ సైంటిస్ట్ చాలా తగలబెట్టేశారు. సో వీళ్ళు మళ్ళీ దాన్ని అంతా రీసీక్వెన్సింగ్ చేసి దాన్ని రీట్రేస్ చేసి దాన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేసి రమారమి 1000 పేజీల రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా సైంటిఫిక్గా లాజికల్గా దీని వెనకాల ఉన్నట్టు కుట్రంతా చెప్పారు. అమెరికా దీంట్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉంది, వెస్ట్రన్ దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అందుకనే మనం చూసాము అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఒక స్థాయి దాటి మాట్లాడట్లేదు. ఎందుకంటే యాంటోనీ ఫౌచి ఎవరైతే ఉండినారో అప్పుడు ట్రంప్ హయాంలో ఉన్నటువంటి యాంటోనీ ఫౌచి ఈ పాండమిక్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అమెరికాలో ఎవరైతే ఉన్నారో అతను ఈ వుహాన్ ల్యాబ్కి చాలా ఫండింగ్ ఇచ్చాడు గతంలో. ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించి వాళ్ళు చాలా ఫండింగ్ ఇచ్చారు గతంలో. కాబట్టి వీళ్ళు దాన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చైనా ఆఫ్ కోర్స్ అమెరికాని బెదిరించి ఉంటుంది, మీరు కనుక మమ్మల్ని దోషులుగా నిలబెడితే కనుక మీరు మాకు ఇచ్చిన సహాయము, మీరు దీంట్లో ఎంత ఇన్వాల్వ్ అయినారో అది కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరించి ఉంటారు. అందుకని ఎవరు నోరు మెదలకుండా కూర్చున్నారు. సో ఇవి క్రమేపీ బయటపడుతుంది. కెనడాలో బయటపడింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం దీంట్లో చైనాతో ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ వచ్చింది.
సో ఇప్పుడు ఇన్ని దేశాల దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, అమెరికాలో ఉన్నటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, చైనాలో ఉన్నటువంటి ఈ ల్యాబ్స్ తోటి, అలాగే యుక్రెయిన్ లో ఉన్నటువంటి ల్యాబ్స్, వెస్టర్న్ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ల్యాబ్స్ పెట్టి వాళ్ళు ఒక విధమైన బయాలజికల్ రీసెర్చ్ చేసి ప్రజల మీద దాడులు చేయడానికి వాళ్ళు దీంట్లో భాగస్వాములని మనకు తెలుస్తుంది. WEF యొక్క అజెండా మనం కొన్ని వారాల క్రితం గ్లోబల్ రౌండప్ లో చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాం. మనం మనకు జనవరి ఆఖరి వారం, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వాళ్ళు అక్కడ డావోస్ జరుగుతుంటే మనం దాని గురించి చర్చించుకున్నాం. వాళ్ళ ప్రాజెక్ట్ ప్రకారము ప్రపంచంలో 90% జనాభా అధికంగా ఉంది, వీళ్ళని ఎలా చంపేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తుంది. మొన్న వచ్చినటువంటి కరోనా వైరస్ ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఇంకా ఇటువంటివి ఎన్ని రీసెర్చ్ జరుగుతున్నాయో మనకు తెలియట్లేదు. రష్యా దాడిలో బయటపడ్డాయి కాబట్టి ఈ ఎవిడెన్స్ అనేది బయటకు వస్తుంది. అందుకే రష్యా వాళ్ళ చేతిలో పడకూడదు అని చెప్పేసి యుక్రెయిన్కి అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎందుకు సప్లై చేస్తున్నారంటే ఇది డిఫెన్స్ ఇండస్ట్రీకి లాభము, అలాగే వాళ్ళ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క నగ్న సత్యాలు బయటపడకుండా ఉండడానికి, ఆపడానికి, దాన్ని కప్పిపుచ్చడానికి కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. సో అమెరికాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయడానికే యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి యుక్రెయిన్ అంటే ప్రీతి లేదు, ఏమీ లేదు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పుడు లాయిడ్ ఆస్టిన్ ఆయనకు క్యాన్సర్ ఉంది అని తెలిసింది. ఆయన క్రమేపీ చాలా తరచుగా ఆయన హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. సో ఆయనను రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెషనల్ హియరింగ్లో ఆయన గ్రిల్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని విషయాలు అడిగితే కనుక అది నా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, నేను చెప్పవలసిన ఆవశ్యకత నాకు లేదు అని చెప్పారు. మరి నీ ఆరోగ్య విషయంలో నీకు ఎటువంటి హక్కులు ఉన్నాయో అటువంటి హక్కులే సైనికులకు లేదా? సైనికుల మీద మీరు కంపల్సరీగా మీరు వ్యాక్సిన్ తీసుకొని తీరాలి అని మీరు ఎందుకు వాళ్ళ మీద కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు? ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళని మీరు సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు కదా. 8600 మందిని మీరు అమెరికన్ సైనికులని వాళ్ళ పదవుల నుంచి తీసేశారు కదా, వాళ్ళని మళ్ళీ మీరు వెనక్కి తీసుకుంటారా అని లాయిడ్ ఆస్టిన్ ప్రశ్నిస్తే మేము తీసుకోము అని లాయిడ్ ఆస్టిన్ చెప్పాడు. అంటే నాకు న్యాయం, నాకు ఒక చట్టం, వాళ్ళకి వేరే చట్టం అని చెప్పగానే ఒప్పుకున్నాడు. అంటే ఇంత హిపోక్రసీ అమెరికాలో. రూల్స్ అన్నది మనిషిని చూపించండి, ఆ మనిషికి ఉన్నటువంటి చట్టం మేము చెప్తాం అన్నటువంటి పద్ధతి. అంటే చట్టం లేదు, మనిషిని బట్టి చట్టం ఉంటుంది. అటువంటి హిపోక్రాటిక్ దేశం అది. మనకు నీతులు చెప్తారు వీళ్ళు. కాబట్టి మనం కూడా భారతదేశం కూడా క్రమేపీ వాళ్ళని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాము. గతంలో మనకు డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. మరి భారతదేశంలో అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అవుతే మరి భారతదేశం కూడా చేయొచ్చు కదా అంటే భారతదేశం చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. మేము చేయొచ్చు కానీ భారతదేశం చేయడానికి వీల్లేదు అన్నాడు. ఈసారి ఎవడు పర్మిషన్ తీసుకోకుండా మనం వెళ్ళి బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చాము. నోరు మూసుకుంది అమెరికా. కాబట్టి అమెరికా ప్రభుత్వానికి ఎలా గుణపాఠం చెప్పాలో మనకు అర్థమైంది. రష్యా అదే చేస్తున్నది. క్రమేపీ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పోజర్స్ కూడా వస్తున్నాయి. ఫైజర్, మోడెర్నాలో ఉన్నటువంటి వాళ్ళ వ్యాక్సిన్స్ లో mRNA అన్నటువంటి ఒక కాంపనెంట్ ఏదైతే ఉందో దానివల్ల పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు ప్రజలు. చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, 40-50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజులు, జిమ్లో, ట్రెడ్మిల్లో ఉంటేనే అక్కడి నుంచి అక్కడ కుప్పగులు చనిపోతున్నటువంటి విషయాలు బయటకు వస్తుంది. ఈ mRNA అన్నది వాళ్ళ ఇమ్యూనిటీలో చాలా దెబ్బలు తీస్తోంది అని మనకు తెలుస్తుంది. ఓకే, వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవరెవరు వ్యాక్సిన్స్ తీసుకోలేదో వాళ్ళు బతికి ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు వ్యాక్సిన్ ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ పెరుగుతున్నాయి. దాంట్లో 3-4 డోసులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డోసులు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క వల్నరబిలిటీ అంటే వాళ్ళు చనిపోయేటువంటి ఆస్కారం ఇంకా పెరుగుతున్నది అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. మాస్క్ పెట్టుకోకూడదు, మాస్క్ పెట్టుకుంటే కనుక ఆ ఊపిరి దాంట్లోనే ఉండడం వల్ల ఇంకా రోగాలు వస్తాయి. అలాగే కరోనా వచ్చిన వాళ్లకు మనం ఐసీయూలో తీసుకెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెట్టకూడదు, దాన్ని వదిలేయాలి. ఇటువంటివన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే అప్పుడు అదే పనిగా వీళ్ళని చంపేశారా, ఏం చేశారు? చాలా ప్రశ్నలు పుడుతున్నాయి. క్రమేపీ సత్యం అనేది బయటకు వస్తున్నారు. కాబట్టి దీంట్లో అమెరికా, చైనా, వెస్టర్న్ ప్రపంచం వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ప్రపంచాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసేటువంటి కుట్రలు బయటపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.